రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వచ్చారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్చే యోగితాని. ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను ఒక చక్కనైన స్టోరీ. దీనికి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకి మన పేరుకి విలువ. తర్వాత ఏమవుతుంది ఈ స్టోరీలో తెలుసుకుందాం. అనగనగా ఒక మనిషి ఉన్నాడంట. ఆ ఊరిలో ఆయనకి చాలా గొప్పలుండేవంట. డబ్బున్నది, అందం ఉన్నది, పలుకుబడి ఉన్నది, ఇళ్ళలున్నాయి, ఆస్తులున్నాయి, పిల్లలున్నారు, మనవలున్నారు అని ప్రతిదీ 10 మందికి గొప్పగా చెప్పుకుంటూ తిరిగేవాడంట. ఆ గొప్పలు కొంతమందికి నచ్చేవి, కొంతమందికి నచ్చేవి కాదు. నచ్చిన వాళ్ళు ఏమనుకునేవారు, వీడెప్పుడు ఇంతే, అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడు, ఏదో రోజు సరైన దెబ్బ కొడతాడు దేవుడు అని అనుకున్నారు. ఇష్టపడిన వాళ్ళు ఓహో పోన్లే మంచిదే అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఒకసారి హఠాత్తుగా ఆయన మాయమైపోయాడు అంటే కాలం చేశాడు. అది తెలిసిన ఊర్లో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్లారు. ఇదిగో ఆ బాడీని ఇలా దించండి, ఆ బాడీని ఇంకొంచెం పక్కకి జరపండి అని అనగానే ఊరిలో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. నా పేరిది, నా వంశం ఇది అని అనుకుని తిరిగే ఆ మనిషి పేరు ఇప్పుడు జనాలు మర్చిపోయారు. ఆ శరీరాన్ని కింద పెట్టండి, ఆ శరీరాన్ని పక్కకు జరపండి అని ఆ కాలేయం గురించే మాట్లాడుతున్నారే తప్ప పేరు పెట్టి ఆయనని పిలవడం మానేశారు. అప్పుడు జనాలు ఆలోచించారు, ఈ పేరు, ప్రఖ్యాతలు, ఆస్తులు, అంతస్తులు మనం బతికున్నంత వరకే. ఇవన్నీ మనతో శాశ్వతం కాదు. అందుకే ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయకూడదు. మనకి సంతోషాన్ని కలిగిందే చేయాలి. జీవితంలో బతకడం కాదు, జీవించడం నేర్చుకోవాలి. అలానే టేక్ ఛాన్సెస్, స్పెండ్ మనీ ఆన్ థింగ్స్ యూ లవ్. కడుపు నొప్పి వచ్చినంత వరకు నవ్వుతూ ఉండాలి. డాన్స్ రాకపోయినా డాన్స్ చేయాలి. నెవర్ లెట్ ది ఇన్నర్ చైల్డ్ ఆఫ్ యూ డై. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, జీవితంలో గ్రేటెస్ట్ లాస్ అనేది చావు కాదు. జీవితాన్ని జీవించకుండా చనిపోతే అదే జీవితంలో గ్రేటెస్ట్ లాస్. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంకా అమేజింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.